సిజెపి కొత్త వెబ్సైట్ వాలంటీర్లకు లీగల్ హెల్ప్ కోసం అందుబాటులోకి. విద్యా సంబంధిత సమస్యలపై పోరాడుతూ వేధింపులు, పోలీసుల కేసులు లేదా నిర్బంధాలు ఎదుర్కొంటున్న తమ మద్దతుదారులు వాలంటీర్ల కోసం సిజెపి మంగళవారం కొత్త వెబ్సైట్ ప్రారంభించింది. తమ న్యాయ విభాగం అధిపతి రత్నసింగ్, రాజ్యసభ ఎంపీ కపిల్ సింబల్, సౌరవ్ దాస్ ల పర్యవేక్షణలో రూపాయలు 1 కోటి కేటాయింపుతో రూపొందుతున్న ఈ నెట్వర్క్ బాధితులకు దేశవ్యాప్తంగా ఉన్న ఉచిత లాయర్లతో ప్రత్యక్ష అనుసంధానం కల్పిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అరెస్టు లేదా నిర్బంధాలకు గురైన వారు అత్యంత వాట్సాప్ హెల్ప్ లైన్, ఈమెయిల్ రిక్వెస్ట్ ఫామ్ల ద్వారా తక్షణ న్యాయ సాయం పొందవచ్చు. అలాగే తమ ప్రాథమిక చట్టపరమైన హక్కులను తెలుసుకోవచ్చు. సిజెపి చేపట్టే ఉద్యమాల్లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, ఏ వాలంటీర్ కూడా న్యాయ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి రానివ్వమని పార్టీ స్పష్టం చేసిందట. సిజెపి తీసుకొచ్చిన ఈ న్యాయ రక్షణ చొరవకు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు కూడా మద్దతుగా ముందుకు వచ్చి ఉచిత సేవలు అందించడానికి నమోదు చేసుకుంటున్నారు. కాగా వచ్చే నెల 5వ తేదీన సిజెపి తలపెట్టిన మార్చికి ఏఐఎస్ఏ తమ మద్దతు ప్రకటించిందట. ఏదైతే సిజెపి ఒక కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసిందట. ఆ వెబ్సైట్ లో ముఖ్య కారణం ఏంటంటే, ఎవరెవరైతే మహిళలు లైంగికంగా వేధింపబడ్డారో ఈ ప్రొటెస్ట్ లో, ఏదైతే జంతర్ మంతర్ సంబంధించిన చలో పార్లమెంట్ విషయంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒక ఉద్యమ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసుల పైన ఇక్కడ ఆ విద్యార్థుల పైన పోలీసులు రకరకాల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ పోలీసులు కూడా చాలా మంది మహిళలను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను చూడకుండా చెంపమే కొట్టడం, వాళ్ళ లాఠీలతో కొట్టడం, వాళ్ళ బట్టలు పట్టి గుంజడం లాంటివి కూడా చాలా జరిగినాయి. వీటి వల్ల అలాగే అక్కడ ఉన్న చాలా మంది వాళ్ళ యువత మంద ఎక్కువ పురుషులకు సంబంధించిన వాళ్ళ వల్ల కూడా ఎక్కువగా దీనికి సంబంధించి చాలా మంది పైన కేసులు అవుతా ఉన్నాయి. దాడులు జరిగాయని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. లేకపోతే యాంటీ నేషనల్స్ అంటూ, లేకపోతే మమ్మల్ని పోలీసుని కొట్టకుండా కొట్టారంటూ వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు సంబంధించి ఒక వెబ్సైట్ తీసుకొచ్చారట. ఆ వెబ్సైట్ లో ముఖ్యంగా ఏంటి అంటే, ఎవరెవరైతే ఆ పోలీసుల వేధింపులకు గురవుతా ఉన్నారు, అంటే మిమ్మల్ని లేపేస్తామని చెప్పేసి, లేకపోతే మీరు ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు అది తప్పు అని చెప్పేసి ప్రశ్నించకుండా గొంతు నొక్కే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కోసం, వాళ్ళను ఆ యొక్క నాయకులు అంటే యువతను మొత్తం కాపాడుకోవడం కోసం, మహిళల్ని కాపాడుకోసం, పోలీసుల వారి నుండి కాపాడుకోవడం కోసం ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి దీన్ని 1 కోటి రూపాయలతో వెబ్సైట్ ఓపెన్ చేశారట. ఈ వెబ్సైట్ లో బాధితులు డైరెక్ట్ గా లాయర్లతో కాంటాక్ట్ అవ్వచ్చట. ఆ లాయర్లు ఎవరంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రీగా సర్వీస్ చేసి సమాజం కోసం పనిచేసినటువంటి లాయర్లందరూ కూడా ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకున్నారు. చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి ముందుకు వచ్చినట్టు లాయర్లు అప్లై చేసుకున్న తర్వాత ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు వాదించడం కోసం వాళ్ళకి సపోర్ట్ గా కూడా ఈ హెల్ప్ లైన్ తీసుకొచ్చిరట. అదే విధంగా 5వ తేదీన వీళ్ళు ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దీని సంబంధించి అందరూ మన మద్దతు ఇస్తా ఉన్నారట. ఈ 5వ తేదీన ప్రకటించబోయే ఈ మార్చి వరకు కూడా దాదాపు చాలా మంది, అప్పటి వరకు చాలా మందికి ఈ సహాయం అందిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎవరెవరైతే మహిళలు అక్కడ దాడిలో పాల్గొన్న వారు, దాడికి గురైన పోలీసులతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికీ కేసులు చాలా మంది పైన కూడా కేసులు అయినాయి. యాంటీ నేషనల్స్ అంటూ, లేకపోతే ఉపా కేసులు అంటూ రకరకాల కేసులు, పోలీసులు కొట్టారంటూ, లేకపోతే పోలీసుల పైన అనుచితంగా ప్రవర్తించినట్టు, ఆ ప్రభుత్వాన్ని రకరకాలుగా దూషించినట్టు కూడా రకరకాల కేసులు అయిపోయిన వాళ్ళందరిపైన అవన్నీ కేసులు కొట్టివేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక లాయర్ ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మనకు లాయర్లు పెట్టనివ్వవు. కాబట్టి మనమే వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని, మనమే ఒక వెబ్సైట్ వేసుకొని లీగల్ హెల్ప్ లైన్ కోసం వాడుకుందాం అని కూడా దీని ఒక వెబ్సైట్ తీసుకున్నారు. దీని తర్వాత దీని ద్వారా కూడా చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రీ సర్వీస్ అందించి సమాజం కోసం పనిచేసే లాయర్లందరూ కూడా ఇక్కడ చాలా మంది అప్లై చేసుకుంటారట. మరి చూడాలి ఈ హెల్ప్ లైన్ ఎంతవరకు వచ్చేసి అంటుంది. మరి దీన్ని కూడా ఇప్పటికే సిజెపి పార్టీకి సంబంధించి ఆ పేజీని కూడా దాదాపు అప్పుడు చాలా సార్లు హ్యాక్ చేసే ప్రయత్నం జరిగిందట. మరి దీన్ని కూడా హ్యాక్ చేసే ప్రయత్నం జరుగుతుందా, మరి ఏం జరగబోతుందో అది చూడాలి మరి చివరిగా.